ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? చాలా సంతోషం అండి. మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవటానికి నాకు చాలా సంతోషంగా ఉంది. అనుదినము ఒక కొత్త విషయంతో మీ ముందుకు రావటానికి దేవుడు నాకెంతో సహాయం చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు కూడా మరి ఒక కొత్త విషయాన్ని మీ ముందుకు తీసుకొని వచ్చున్నాను. ఏంటి అంటే, ప్రపంచంలోని అత్యుత్తమమైన రసీదు గురించి మాట్లాడుతూ ఉన్నాను. యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు మన మీదకి రావాల్సిన శిక్ష అంతటిని కూడా ఆయన మీదకి వేసుకొని క్రయధనముగా మన కొరకు ఆయన అర్పింపబడ్డారు. ఆ కల్వరి సిలువలో ఏ విషయాలనైతే మన మీదకి రావాల్సిన దోషమంతా ఆయన మీద వేసుకున్నారో చూద్దాం. పాపం విషయంలో ఆయన మూల్యాన్ని చెల్లించారు. అవమానం విషయంలో మన మీదకి రావాల్సిన అవమానాన్ని ఆయన భరించి ఆయన మూల్యాన్ని చెల్లించారు. మన మీద పడాల్సిన బాధ అంతటిని ఆయన తీసుకొని ఆయన మూల్యాన్ని చెల్లించారు. గతంలో మనం చేసిన తప్పులన్నింటినీ కూడా ఆయన మీద వేసుకొని మన కొరకు ఆయన మూల్యాన్ని చెల్లించారు. మనకి రావాల్సిన తిరస్కరణ, మన మీద ఉన్న ఒంటరితనం, ఏదైతే పాపానికి బానిసలుగా బ్రతుకుతూ ఉన్నామో వాటి విషయంలోనూ ఆధ్యాత్మికమైన మరణము విషయంలో కూడా ఆయన మన కొరకు మూల్యాన్ని చెల్లించారండి. మన మీదకి ఎలాంటి అప్పు లేదు, లేదంటే ఎలాంటి క్రైము కూడా మన మీద లేదు. ఎందుకంటే మన మీద ఉన్న శిక్షలన్నిటికీ కూడా ఆయన క్రయధనమును చెల్లించారు. ఆయన రక్తాన్ని కాచారు, ఆయన ప్రాణాన్ని పెట్టారు. మన మీద పడాల్సిన అవమానం అంతా ఆయన తీసుకున్నారు, నిందలన్నిటిని ఆయన తీసుకున్నారు. ఆయన శరీరం అంతా నాగుల చాలుగా దున్నబడింది. మన శరీరానికి రావాల్సిన శిక్షను ఆయన తీసుకొని మనకు విడుదలనిచ్చారు. కాబట్టి ఇక మరి దేనికి మనం మూల్యం చెల్లించాల్సిన అవసరము లేదు. ఆయన అంతేకాదు, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో చూసినట్లయితే, అనగా పాపం వలన వచ్చు జీతము మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. హల్లెలూయా. అందుకని మనము భయపడాల్సిన పని లేదు. దేవుడు మన మీదకి రావాల్సిన శిక్ష అంతా కూడా ఆయన మీద వేసుకొని ఆయన కృపావరములను మనకిచ్చి మనకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి ఆయన మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నారు. ఈ యొక్క మార్గంలో మనం నడిచినట్లయితే దేవుడు మనకు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకొని ఇక మీదట అలాంటి క్రియలలోనికి వెళ్లకుండా మనల్ని మనం సరిచేసుకుంటూ దేవుని మార్గంలో నడిచినట్లయితే దేవుడు మనకెంతో సహాయం చేస్తాడు. ఈ యొక్క ప్రతి అవిధేయత లేకపోతే ప్రతి అపవిత్రతను మరలా దానివైపు చూడకుండా విడిచిపెట్టి దేవుని సన్నిధిలో మనం గడపగలిగినట్లయితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనకి దేన్ని బట్టండి మనుషులు ఇస్తారు? మనం వేసుకున్న వస్త్రాలను బట్టో, మనకున్న ధనాన్ని బట్టో, మనకున్న అందాన్ని బట్టో వీటన్నిటినీ చూస్తారు మనుషులు ప్రేమించాలంటే. కానీ యేసు ప్రభువారు ఇవేమీ చూడకుండా పాపులమై ఉండగానే యుక్త కాలమున భక్తిహీనులమైన మన కొరకు తన సర్వాన్ని దారిపోసిన దేవా